మరో బ్రేకింగ్ న్యూస్. శ్రీవారి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు హైకోర్టులో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. తనకు విజిలెన్స్ నోటీసులు ఇచ్చి తాను వివరణ ఇవ్వకముందే రిపోర్టు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఆయన విజిలెన్స్ నివేదిక నిలుపుదల చేయాలని పిటిషన్లో కోరారు. నోటీసులకు వివరణ ఇవ్వడానికి కొన్ని రికార్డ్స్ ఇవ్వాలని కోరినా స్పందించలేదన్నారు. ఆయన పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణలపై ప్రమాణం చేసి సాక్ష్యాలతో నిరూపించాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకు ఇచ్చారు. మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు. ఇచ్చినప్పుడు మేము చెప్పాం, ఆ ఆఫీసర్లు మాకు రాస్తున్నారు, మా దగ్గర మెటీరియల్ ఉంటుంది. నేను ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా. వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. రికార్డు ఏదైనా పంపిస్తే ఏ నిర్ణయమైనా ఎట్లా తీసుకున్నామో ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇవన్నీ బోర్డు డిసిషన్స్. బోర్డులో డిసిషన్ ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది. బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షో మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు. అన్నీ తీసుకున్నాం, అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమి లేకుండా పేపర్లో వస్తుంది. నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది, 520 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి పేపర్ రైటింగ్ వస్తుంది. సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి. దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. తనకు విజిలెన్స్ నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వకముందే రిపోర్ట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు వైవి సుబ్బారెడ్డి. దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే టీటీడీ వ్యవహారంలో రోజుకు మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పటికే తిరుపతి వెంకన్న లడ్డు భక్తుల ప్రసాదం, కోట్లాది మంది భక్తుల ప్రసాదానికి సంబంధించి జంతు కొవ్వును వినియోగించారని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలతో నిన్న మొత్తం కూడా ఇదే అంశంపై కూడా ప్రధానమైన చర్చ జరిగింది. విజిలెన్స్ రిపోర్టు కూడా తెలుగుదేశం పార్టీ టీటీడీ కూడా విడుదల చేయడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేతల్లో ఆందోళన అలజడి మొదలైంది. ఇక రెండో అంశానికి సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల కాలంగా ఇష్టానుసారంగా వ్యవహరించారు. అవసరం లేని దేవాలయాలకు శ్రీవారి నిధులు కేటాయించారు. అలాగే సిఫార్సు లేఖను ఇష్టానుసారంగా కేటాయించిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా టెండర్ల విషయంలో కానీ విజిలెన్స్ పనుల విషయంలో కానీ అదుపు లేకుండా వ్యవహరించారు. తద్వారా టీటీడీకి 520 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి కూడా విజిలెన్స్ ప్రాథమిక నివేదికని ప్రభుత్వానికి గత 4 రోజుల క్రితం సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా కూడా చర్యలకు సిఫారసు చేస్తూ విజిలెన్స్ కమిటీ నివేదికను సిద్ధం చేసిన నేపథ్యంలో కూడా అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే బోమన కరుణాకర్ రెడ్డి కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ నివేదిక సంబంధించి దాన్ని నిలుపుదల చేయాలి. తనకు సమాచారం లేకుండానే, తన వద్ద వివరణ తీసుకోకుండానే తన కేసు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతాం. దీన్ని నిలిపివేయాలి, తనకు సమాచారం ఇవ్వాలని కోరుతూ వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకి స్వీకరించిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపడతామని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా టీటీడీకి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంగా వైసీపీ సర్కార్ ఇష్టానుసారంగా వ్యవహరించి ఇది అది లేదు ప్రతి విభాగంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అవినీతి అక్రమాలు పాల్పడటం మూలంగా ప్రాథమిక నివేదికలోనే 520 కోట్ల రూపాయల అక్రమాలు గుర్తించారు. ఇంకా లోతుగా విచారణ జరిపితే ఇంకా ఎంత బయటపడుతుందనే అంశానికి సంబంధించి కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు టీటీడీలో జరిగిన అక్రమాలు, మరొక వైపు భక్తులు ఎంతగానో భావించే టీటీడీ ప్రసాదం తిరుపతి లడ్డుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి లడ్డు విషయంలో కూడా వైసీపీ సర్కార్ అవలంబించిన విధానాలకు సంబంధించి కూడా ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై కూడా సమగ్ర విచారణకు ఆదేశించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. ఇదే అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, గతంలో పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, టీటీడీని మంచి రీతిలో తయారు చేస్తామని చెప్పి ప్రకటన చేయాలి. మరొక వైపు టీటీడీ లడ్డు విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదు, కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని చెప్పి మాజీ టీటీడీ చైర్మన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీన్ని స్పందించిన టీడీపీ నేత మంత్రి నారా లోకేష్ కూడా తాను తిరుపతిలోనే ఉన్నాను, రండి ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను, ఎందుకు గతంలో కేటాయించిన కాంట్రాక్ట్ కాకుండా మీకు నచ్చిన వారిని కేటాయించారు, దాంట్లో ఎందుకు మీరు చేయాల్సి వచ్చింది. అలాగే ఒక్క టీటీడీ లడ్డు విషయంలో కాదు, ప్రతి దాంట్లో కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, భక్తులకి దర్శనం అందజేయడం విధంగా కేవలం డబ్బే లాభాపేక్ష ధ్యేయంగా ఇష్టానుసారంగా వ్యవహరించారు. వీటన్నిటిపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా
ఉందని చెప్పి లోకేష్ అయితే ప్రకటన చేసిన నేపథ్యం. సో మొత్తం మీద చూసుకుంటే టీటీడీ వివాదం రోజుకొమ్మలు తిరుగుతున్న నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈరోజు విచారణ రాబడుతుంది. మరి విజిలెన్స్ నివేదికని స్టే ఇస్తారా లేకపోతే వైవి సుబ్బారెడ్డిపై విచారణ చేయమని ఆదేశాలు జారీ చేస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం. రైట్ శివ, థాంక్యూ.